అయితే మొత్తం అంతా ఇది ఎటువైపు అయితే సిగ్నల్ చూపించిందో అదంతా కూడా తిరిగి మొత్తం వచ్చామండి. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చింది. ఇది వెండి ఉంటుంది కదా, పాప పట్టీలు వేసుకుంది కదా, పట్టీలకు సంబంధించి ఇది వెండి ఎక్కడ ఉంటే అక్కడ 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడైతే చూపిస్తుంది. అది ఇక్కడ పెట్టి చూసినట్లయితే కరెక్ట్గా లైన్ చూడండి, ఇంటి లైన్కి కరెక్ట్గా చూపిస్తుంది. అంటే ఇంటి దగ్గర ఉన్నది ఆ లైన్ అలా చూపిస్తుంది, ఇంటి దగ్గర మెట్లను చూపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే సుమారుగా అంత దూరం నుంచి సుమారుగా మనం 2 కిలోమీటర్లు మనం పైకి వచ్చాం, దాటే పైకి వచ్చాం. 7వ రోజు పాప వాళ్ళ దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. నిన్న కుక్కను పట్టుకున్నారు కదా, కుక్కకి ఈ రోజు అయితే మెల్ల జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి కుక్కను అయితే విడిచిపెట్టారండి. ఇప్పటికీ పాప తప్పిపోయి 6 రోజులు అయితే కంప్లీట్ అయిందండి. కానీ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఇంకా పాప బంధువులు కూడా చాలా మంది వస్తున్నారండి, పాప కోసం అయితే బాధపడుతున్నారు. ఇప్పుడైతే రే డిటెక్టర్ అని ఒక మిషన్ ఉందండి. ఆ మిషన్ ద్వారా పాప ఆచూకీ అయితే తెలుసుకోవడానికి మరొక కోణంలో కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఈ మిషన్ ఎందుకంటే ఆ పాప వేసుకున్నటువంటి, అంటే ఆ పాప కాలుకున్నటువంటి పట్టీలు ఉన్నాయి చూసారా, పట్టీలు కానీ అలాగే మెల్లో ఏదో చైనా సంథింగ్ ఏదో హారం ఏదో అదే వస్తువు ఏదో ఉందంట. దాని ద్వారా కానీ పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉందని ఈ మిషన్ ద్వారా అయితే కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. ఈ మిషన్ ఏంటంటే ఎక్కడైతే వెండి వస్తువులు ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే 1 కిలోమీటర్ లోపు. ఈ అమ్మాయి మెడలో అదే మా కాళ్ళకి పట్టీలు, వెండి పట్టీలు ఉన్నాయని నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ ద్వారా లాకెట్ వెండి అనేది ఉందని చెప్పి తెలిసింది. సహజంగా ఈ యొక్క ఏరియాలో వెండి కానీ బంగారం కానీ అక్కడ దొరకండి. కానీ మనం ఇక్కడ డివైస్ కనెక్ట్ చేసి చూస్తే ఒక లైన్లో ఒక ట్రాక్లో వెండి ఉన్నట్టుగా వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో వెండి ఉంది కాబట్టి ఇది మన దగ్గర ఇదేనండి రే డిటెక్టర్ మిషన్. ఈ మిషన్ ద్వారా కానీ ఇప్పుడు పాప ఆచూకీ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి అయితే ఒక కోణంలో అయితే చూస్తున్నారండి. ఈ మిషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, మనకి వెండి వస్తువులు ఉంటాయి కదా, ఆ వెండి వస్తువులు ఇది డైరెక్ట్ గా చూపిస్తుందండి. అంటే ఇది మనకి సిగ్నల్ చూపిస్తుంది, అంటే ఎటు ఉంటే అటు సైడ్ తిరుగుతుంది, మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రే ఫైండర్ అండి. అంటే ఇప్పుడు వెండి కానీ మెటల్ కానీ ఏవైనా ఉంటే 1 కిలోమీటర్ లోపు ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఖచ్చితంగా 1 కిలోమీటర్, దీనికి డిస్టెన్స్ 1 కిలోమీటర్ వరకు డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని మట్టిలో ఉండే మినరల్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేయడం వల్ల ఎలిమినేట్ చేసి సాలిడ్గా ఉన్నది ఏమైనా ఉంటుందా అనే దాని మీద మనం కొంచెం ప్రయోగం చేసాం. దాని మీద కొన్ని సింటమ్స్ ఏవో దొరికాయి మనకి. ఓకే. దానివల్ల ఐ విల్ ఒకసారి ట్రై చేస్తే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎంతమంది కష్టపడుతున్నారు. ఈ కోణంలో కూడా ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఐరన్ కంటెంట్ కానీ, లేకపోతే కాపర్ కంటెంట్ కానీ, అల్యూమినియం కానీ, సిల్వర్ కానీ, ఇలా గోల్డ్ కానీ ఏమైనా మినరల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది. ఉపయోగపడుతుంది అనే అంశం మీద ఈరోజు నేను ఉదయం వచ్చి ఒకసారి ట్రయల్ చేశాను. అసలు అలా పని చేస్తుందా లేదా అనేది అంతవరకు. నేను బోర్ పాయింట్ ఎక్కువ ఇస్తుంటాను. పని చేస్తుందా అంటే ఎగ్జాక్ట్లీ పని చేసిందండి. పని చేసిన దాని ఎలా పని చేసిందంటే ఒక డెమో చూసుకున్నాం ఇక్కడ. ఆ డెమోలో మనకి సిల్వర్ మోడ్లో మనకి అమ్మాయి మెడలో లాకెట్ కానీ, అలాగే కింద కాళ్ళకి పట్టీలని వెండి ఉన్నాయి. సో దాని ఆధారంగా ఇక్కడ వెండి అనేది ఈ ఏరియాలో ఎక్కడ ఉండదు కదా, బంగారం అనేది ఉండదు. కానీ ఇది ఉందా లేదా అనే అంశం మీద ఒకసారి చెక్ చేస్తే ఈ ట్రాక్లో అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ ట్రాక్ కూడా ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రాక్లో ఇక్కడ ఏదో వెండి ఉన్నట్టుగా మనకు ఆధారం దీని మీద చూపిస్తుంది మనకి. అందుకని ఒక్కసారి ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించి మనం ఒక్కసారి చెక్ చేస్తే అది తెలుస్తుంది కదా, ఆచూకీ బిడ్డ ఆచూకీ తెలుస్తుంది కదా అంశంతో ఉద్దేశంతో ఇప్పుడు నేను రావడం జరిగింది. ఈ రే ఫైండర్ డివైస్ కి సంబంధించిన సిగ్నల్ ని పాప చివరికి ఎక్కడ కనిపించిందో అక్కడైతే సెట్ చేశారండి. ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్న ఈ సిగ్నల్స్ ఆధారంగా అవి ఎటు చూపిస్తే అటైతే వెళ్లాల్సి ఉంటుందండి. ఈ పాప తప్పిపోయిన దగ్గర నుంచి కొండ సైడ్ అయితే చూపించాయండి. ఇప్పుడు మేమంతా కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది పైకి. దీనికంటే ముందు ఈ సిగ్నల్స్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా అని నా దగ్గర ఉన్నటువంటి వెండి ఉంగరం పట్టుకుని నేనైతే ఆయన చుట్టూ తిరిగానండి. అవి కూడా నేను ఎటు వెళ్తే అటే చూపించాయి. ఇక మేమైతే ఆ ట్రాకర్ పని చేస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే కొండపైకి వెళ్ళామండి. ఆయన ఎటు చూపిస్తాడు. ఇవన్నీ 4-5 సార్లు ఎక్కేసారు పాపం. జాగ్రత్త చూసుకోండి సార్.
కూరంతా ప్యూర్ ఒరిజినల్ సిల్వర్ అయ్యి ఉండొచ్చు, ఆ అమ్మాయి తాలూకు ఆర్టికల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కనుక అక్కడ పాలు అక్కడ సైడ్కి ఇంకా ఎటు సైడ్కి లేదండి. మీరు వెళ్ళేటప్పుడు గతంలో ఎవరైనా చదువు చేసినట్టు బాటా కదా, బాటా పట్టుకో ఎలా ఉందా చూడు సుధీర్ గారి చూడు. కోసం అయితే ఫస్ట్ అటు సైడ్ వెళ్ళామండి, తర్వాత ఇటు సైడ్ వచ్చాం. ఏపీఎస్డిఆర్ఎఫ్ వీళ్ళ సహాయంతో అయితే ప్రజెంట్ ఇది కొనసాగిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారండి, కాకపోతే ఇంకా ఆచూకీ అయితే లభించలేదు. వాళ్ళు తెచ్చినటువంటి డివైస్ వచ్చేసి ఇంకా 200 మీటర్స్ ఈ సరౌండింగ్స్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇక్కడ దారి అయితే సరిగ్గా లేదు. అక్కడ ఉంటే స్ట్రైట్ చూపించింది, అంటే అక్కడ నుంచి స్ట్రైట్లో మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. నేను ఇందాక అలాగే చూసుకుంటే అలాగ అనుకున్నాను అనమాట. ఇది రెగ్యులర్గా నడిచేది అంత బాట ఉంది. పాప కోసం ఫస్ట్ అయితే అటు సైడ్ వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చారు. చాలా కష్టపడుతున్నారండి, అన్ని విధాలు కూడా ట్రై చేస్తున్నారు. జాగ్రత్తలు చూసుకోండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, దారి లేదు, ఏమీ లేదు. వీళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు. దూరం వచ్చారు కానీ ఇంకా ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇంకొక 200 మీటర్స్ 100 మీటర్స్ అది చూపిస్తుంది. ఆ సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు. మనిషి కాదు జంతువు తీసుకొచ్చి ఉండాలి, లేదు ఎవరైనా అపహరించి ఏదైనా చెయ్యాలని దురుద్దేశంతో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఉండాలి. ఇది ఏది కాదనుకుంటే ఇక్కడ మట్టిలో ఉన్న మినరల్ అయినే ఉండాలి. అది కూడా కానట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మూడు కాకపోతే ఖచ్చితంగా కిడ్నాప్ తప్ప మరొకటి ఏవి కానే కాదు. పాప కోసం అయితే ఇంకా వెతుకుతూ ఉన్నారండి. పైకి వచ్చి ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది, ఇంకా పాప ఆచూకీ తెలకలేదు. ఈయన చెప్పింది ఫైనల్దే. జాగ్రత్త అండి, చూసుకోండి. ఇక్కడే చూపిస్తుంది. ఈ ప్లేస్లో తీసుకుంది ఇదే దాటిపోయి అనుకోండి. అయితే మొత్తం అంతా ఇది ఎటువైపు అయితే సిగ్నల్ చూపించిందో అదంతా కూడా తిరిగి మొత్తం వచ్చామండి. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చింది. ఇది వెండి ఉంటుంది కదా, పాప పట్టీలు వేసుకుంది కదా, పట్టీలకు సంబంధించి ఇది వెండి ఎక్కడ ఉంటే అక్కడ 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడైతే చూపిస్తుంది. అది ప్రెసెంట్ ఇదే స్పాట్ చూపిస్తుంది. ఇక్కడ సరౌండింగ్స్ అంతా కూడా ఒకసారి చెక్ చేద్దాం అంటున్నారు వీళ్ళు. చాలా పైకి వచ్చారండి కొండపైకి. వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. మధ్యాహ్నం 12-1 గంట ఆ టైం అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళు పాప తప్పిపోయిన దగ్గర నుంచి వీళ్ళైతే ఎక్కడ చిన్న క్లూ దొరుకుతుందన్నా సరే వెంటనే వెళ్ళి కొండ కాదు చివరికి ఎలాంటి ఏదైనా సరే ఎక్కుతున్నారండి పాపం పాప కోసం. అయితే చూడొచ్చు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వీళ్ళు ఎత్తుకుతున్నారు అన్నదని. అయితే ఆల్మోస్ట్ కొండ మొత్తం పైకి ఎక్కామండి, చాలా పైకి. ఇంకా ఆయన సిగ్నల్ ఆధారం చేసుకుని, అంటే ఆయన సిగ్నల్ కూడా కరెక్ట్గానే చూపించింది. స్టార్టింగ్లో నేను వెండి రింగ్ పెట్టుకుని ఎటైతే తిరిగానో అటే తిరిగింది సిగ్నల్ కూడానే. దాన్ని బట్టే మేమైతే ఫాలో అయ్యామండి. సో ఆ సిగ్నల్ ఎటు చూపించిందో అటే వెళ్ళాము. కొండ దగ్గర ఒక దగ్గర అయితే చూపించింది ఒక ప్లేస్లో, అక్కడ చూసాం. కానీ అక్కడైతే పాపకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు. కాబట్టి ఇది జంతువులు సంబంధించి, అంటే జంతువులు అటాక్ చేసింది అయితే కాదు. అలాగని చెప్పి ఈ పాపని ఏ కొండ చిలువైనా సరే మింగుంటే ఆ మెటల్ అనేది మళ్ళీ కరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది వ్యర్థాలతో. సో అది కూడా చూపించే అవకాశం ఉంటుంది.
ఈ పాపనైతే ఎవరో 100% కిడ్నాపే చేసినట్లుగా అయితే ఈయన ఈయన స్ట అంటే ఈయన ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే చెప్పారండి.